మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలించుకోవాలంటే ఈ వస్తువుల్ని వెంటనే తీసిపారేయండి. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ఆమడ దూరంలోనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందని వారు చాలా బాధపడతారు. దురదృష్టం పట్టి పీడించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని నిరాశ చెందుతారు. అయితే నెగటివ్ ఎనర్జీ కారణంగా అదృష్టం దరిచేరదని పండితులు చెబుతారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆకర్షించి కుటుంబ శ్రేయస్సును దెబ్బతీయగలవు. అలాంటి వస్తువులు ఏవో తెలుసుకోండి. ప్లాస్టిక్, ఎండిన పూలు, వాడిపోయిన లేదా ఎండిపోయిన పూలు, మొక్కలను అలాగే ఉంచకూడదు. వాటిని తొలగించాలి. ఇవి ఇంట్లోని వ్యక్తులపై నెగటివ్ ఎఫెక్ట్ చూపుతాయి. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్ పూలు, వాటితో చేసిన బొకేలు వంటివి దురదృష్టకరం. ముళ్ళ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచకూడదు. ఎందుకంటే అవి వ్యక్తుల మధ్య సమస్యలకు దారితీయవచ్చు. బ్రోకెన్ డెకర్స్, డెకరేషన్ ఐటెమ్స్ ఏవైనా పగిలిపోతే వాటిని బయట పడేయడం మంచిది. గోడలకు అతికించే వాల్ డెకర్స్, చేతితో చేసిన కళాకృతులు, చిన్నపాటి విగ్రహాలు, బొమ్మలు వంటివి పగిలితే వాటిని అస్సలు వాడకూడదు. వీటి కారణంగా ఇంట్లో ఉన్నవారు నిరుత్సాహానికి, నిరాశకు గురవుతారు. నెగటివ్, సాడ్ పెయింటింగ్స్, అస్తమించే సూర్యుడు, ఏడుస్తున్న పిల్లవాడు, మునిగిపోయే నావ వంటి నెగటివిటీని సూచించే కళాకృతులను ఇంట్లో పెట్టుకోవద్దు. ఇవి నెగటివ్ ఎనర్జీని సూచిస్తాయి. అలాగే బెడ్రూమ్లో జలపాతం, సముద్రం, వర్షం, అక్వేరియం లేదా ఫౌంటైన్ వంటి ఫోటోలు, పెయింటింగ్స్ పెట్టుకుంటే మానసిక, ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎందుకంటే నీరు అస్థిర మూలకం. ఇది ఇంట్లో అస్థిర వాతావరణాన్ని కలగజేస్తుందని నమ్ముతారు. పాత బట్టలు, చిరిగిన దుస్తులు, దుప్పట్లు, వాడని పాత బట్టలు వంటివి నెగటివ్ ఎనర్జీని ప్రతిబింబిస్తాయి. వీటితో మీ ప్రేమ జీవితం దెబ్బతినవచ్చు. అందుకే ఇలాంటి వాటిని వాడకూడదు, దాచుకోకూడదు. ఉపయోగించని వాటిని బయట పడేయడం మంచిది. విరిగిన పాత్రలు, విరిగిన అద్దాలు, ప్లేట్లు, పగిలిపోయిన ఇతర వస్తువులను కొందరు ఇళ్లలోనే దాచిపెడతారు లేదా స్టోర్ రూమ్ లో పడేస్తారు. ఇలాంటి వస్తువులు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఏ వస్తువైనా సరే చిన్నపాటి పగుళ్లు కనిపించినా వాటిని వాడకూడదు. అలాగే ఇంట్లో దాచకూడదు. ఇష్టం లేనివారు ఇచ్చిన గిఫ్ట్స్, కొన్నిసార్లు మీకు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి లేదా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోని వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్స్, వస్తువులు స్వీకరించాల్సి వస్తుంది. అయితే మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తులు, అలాగే మీరు ఇష్టపడని వ్యక్తులు అందించిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. వాటిని యూజ్ చేయకూడదు, ఇంటి బయటే పెట్టాలి. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మాజీ పార్ట్నర్ మీకు గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువులను బ్రేకప్ తర్వాత వాడకపోవడమే మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.